వరంగల్ గులాబీ నేతల దందాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తమ భూములకు డిమాండ్ పెరిగేందుకు బైపాస్ రోడ్ అలైన్మెంట్ ను పావుగా వాడుకున్నారు. తన బంధువుల భూముల ధరలకు రెక్కలొచ్చేందుకు ఓ మాజీ మంత్రి ప్రయత్నిస్తే సొంత భూములకు డిమాండ్ పెరిగేందుకు మరో గులాబీ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల తీరుతో తమ భూములు పోతున్నాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులు ఆరేపల్లి రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. గత ప్రభుత్వ హయాం లోపల ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ కాదంటూ ఇష్టారీతిన అలైన్మెంట్ మార్చడంతో విలువైన పంట పొలాలు పోతున్నాయంటూ కూడా ఆరేపల్లి రైతులు ఆవేదన వ్యక్తించారు. గత ప్రభుత్వ హయాంలోని అవకతవకలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వరంగల్ అభివృద్ధి కోసం ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ 2041ను తమకు అనుకూలంగా చేసుకునేందుకు గులాబీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎనుమాముల మార్కెట్ నుంచి హైదరాబాద్, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి జిల్లాల హైవేలను కలిపేందుకు 200 ఫీట్ల బైపాస్ రోడ్డుకు ప్రతిపాదనలు చేసింది. ఎనుమాముల మార్కెట్ నుంచి ములుగు జిల్లా నుంచి వెళ్లే భూపాలపట్నం జాతీయ రహదారికి గతంలోనే 100 ఫీట్ల రోడ్డు ఉంది. దానిని డెవలప్ చేయాల్సింది పోయి 200 ఫీట్ల బైపాస్ రోడ్డు ప్రతిపాదన పేరుతో దేశాయిపేట, పైడిపల్లి, అయ్యప్ప కాలనీ నుంచి 163 జాతీయ రహదారి ఔటర్ రింగ్ రోడ్డుకు నూతన ప్రతిపాదన చేశారు. ఈ రోడ్డును అయ్యప్ప కాలనీ దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డుకు నేరుగా అనుసంధానం చేయకుండా అక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువుల వెంచర్ ఉండటంతో బైపాస్ రోడ్డును వీ షేప్ కర్వ్ వచ్చేలా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. మాజీ మంత్రి బంధువుల కోసం అప్పుడు నూతన రోడ్డుకు ప్రతిపాదన చేస్తే ఇప్పుడు ఇదే 200 ఫీట్ల బైపాస్ రోడ్డు రూటును మరోసారి మార్చారు. ఈసారి ఎనుమాముల మార్కెట్ నుంచి పైడిపల్లి, కొత్తపేట క్రాస్ మీదుగా 163 జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ ప్రతిపాదనలు చేశారు. ఖమ్మం రోడ్డు నుంచి ములుగు రోడ్డుకు నరసంపేట రహదారిని కలుపుతూ 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ఆగస్టు 2న నోటిఫికేషన్ జారీ చేశారు. ఎనుమాముల, పైడిపల్లి, ఆరేపల్లి గ్రామాల పరిధిలో భూసేకరణ కోసం సర్వే నెంబర్లను నోటిఫికేషన్లో పొందుపరిచారు. నూతనంగా ప్రతిపాదించిన బైపాస్ రోడ్డు వ్యవహారంలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంట్రీ ఇచ్చారు. అధికారులు ప్రతిపాదించిన ఇన్నర్ రింగ్ రోడ్డును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు స్కెచ్ వేశారు. దీంతో ఇన్నర్ రింగ్ రోడ్డుకు కొద్ది దూరాన ఉన్న తమ భూముల పక్క నుంచి రోడ్డు వెళ్లేందుకు పావులు కదిపారు. ఇంకేముంది, నోటిఫికేషన్లో ప్రతిపాదించిన సర్వే నెంబర్ల నుండి కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు రూటు మార్చి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ భార్య పేరుతో ఉన్న భూముల పక్క నుండి రోడ్డు వెళ్లేలా మార్పులు చేశారు. అంతేకాదు 163 జాతీయ రహదారిని ఇన్నర్ రింగ్ రోడ్డు కలిసే చోట జంక్షన్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేయగా 10 ఏళ్లు బీఆర్ఎస్ తో అంటకాగిన ఓ నాయకుని హాస్పిటల్, స్కూల్ పక్క నుండి ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్లేలా మార్పులు చేశారు. తరచూ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారుస్తూ భూములు కోల్పోతున్న రైతులకు కనీస సమాచారం ఇవ్వటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇష్టానుసారంగా సర్వేలు నిర్వహిస్తున్నారని, లీడర్లు, బడా నేతల కోసం తాము నమ్ముకున్న వ్యవసాయ భూములను ఆగం చేస్తున్నారని ఆరేపల్లి రైతులు మండిపడుతున్నారు. మార్కింగ్ పెట్టారు సార్, 2 నెలలు ఉంది. మార్కింగ్ అంత ముందు పెట్టింది 2 నెలల క్రితం పెట్టారు. మళ్ళీ మొన్న రీసెంట్గా వచ్చేసి మళ్ళీ మార్చి పెడుతున్నారు. ఏం సార్ అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పెడుతున్నారంటే ఇంకా కాలేదు, జరగలేదు, మేము ఓన్లీ సర్వే చేసుకుని వెళ్ళిపోతున్నాం, మీకు కావాల్సిన ఏమైనా సమాచారం కావాలనుకుంటే మీకు తర్వాత నోటీస్ రూపంలో లేకపోతే మీకు మీటింగ్ పిలుస్తామని చెప్తున్నారు. రైతులను మభ్యపెట్టి మాత్రం సర్వే చేసుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. వాళ్ళు సర్వే చేసినప్పుడు కూడా అడిగితే ఏం చెప్పట్లేదు, కాలేదని చెప్తున్నారు. మేము పోయి కొంచెం మంది అధికారులకు అడిగితే సర్వే అయిపోయింది, ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చేసిళ్ళు, డబ్బులు పడతాయని చెప్తున్నారు. రైతులను మాత్రం భయభ్రాంతం చేస్తున్నారు. దాదాపు అధికారులు, మేము అధికారుల దృష్టి తీసుకుపోయిన ఏ అధికారి మాకు ఎటువంటి సమాచారం చెప్తలేడు, ప్లస్ ఎక్కడ దాకా పోతుంది, ఏం పోతుంది అనేది ఏం చెప్తలేరు. లోపల సర్వే చేసుకున్నారు, లోపల నాయకులకు మద్దతు పలుకుతుండ్రు. భూమిని మాత్రం ఇష్టారాజ్యం చేసుకుని వాళ్ళంతా వాళ్ళు చేసుకుని పోతున్నారు. మాకైతే ఏం సమాచారం చెప్పట్లేదు. అసలు రెక్కకైతే రైతుకు సమాచారం ఇచ్చి సర్వే చేసుకుని వెళ్ళిపోవాలి. ఎటువంటి సమాచారం లేకుండా ఎట్లా సర్వే చేస్తారు మీరు? ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే బడాబాబులతో ఇప్పుడు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్ ఉంది, గుండు సుధారణ ల్యాండ్ ఉంది, వాళ్ళ ల్యాండ్ సంబంధించిన విషయాల కొరకు వీళ్ళు తాపకోసారి సర్వే చేసుడు, ఇంటర్ రింగ్ రోడ్ అని పెట్టుడు, వాళ్ళ ల్యాండ్ అవైలబుల్ రోడ్డు ప్లేస్ రావడానికి వీళ్ళంతా బడాబాబులు కలిసిన మ్యాప్ తోటి సర్వే జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అయితే నోటీస్ కానీ రైతులు కానీ పిలిచి మాట్లాడడం కానీ అలాంటిది అయితే లేదు. మేము బైకాడ పని చేసుకున్నప్పుడు మాకు తెలియకుండానే డ్రోన్లతోటి సర్వే చేస్తాను అని చెప్తాను. దాన్ని కూడా 2-3 సార్లు ఆపిస్తున్నాం.
ఆపినా కూడా వాళ్ళు పూర్తి సమాచారం ఇవ్వకుండానే సర్వే తీసుకొని పోతారు. ఇప్పటిది కాదు సర్వే, ఇది 2010 సర్వే అని చెప్తాను మాకు. కానీ మాకు 4 ఎకరాల భూమి ఉన్నది. నా పేరు జితేందర్, నేను ఆరుపిల్ల రైతును. నాకు 2 పంటలు పండే భూమి ఉన్నది. మార్కెట్కు కూరగాయలు కూడా ఒక 10% కూరగాయలు కూడా సపోర్ట్ చేస్తాం ఇక్కడ నుంచి ఆరుపిల్ల నుంచి. అటువంటి భూమి కోల్పోవాలంటే మాకు కూడా ఇబ్బందిగా ఉన్నది. మేము వ్యవసాయం చేసి బతికితేనే మాకు జీవనాధారం. మాకు వేరే ఉద్యోగాలు లేవు, వేరే బిజినెస్ ఇట్లా ఏమి లేవు. మాకు వ్యవసాయం మీదనే ఆధారం. మా ముత్తాతలు చేసిన భూములు అవి అట్లనే కాపాడుకుంటూ అట్లనే ఉన్నాను. విలువగల భూములు దాన్ని ఇష్టపడాలంటే మా ప్రాణం పోతుంది. ఇప్పుడు పిల్లలు ఎదిగిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి ఇట్లా ఇబ్బంది అవుతుంది. అందుకే ఆ భూమి రోడ్డు పోవద్దని క్యాన్సిల్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ఎస్ హోటల్ స్కూల్ కోసం నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు కాకుండా అలైన్మెంట్ మార్చడం వల్ల తాము 2 పంటలు పండించే పొలాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆ భూములకు సంబంధించి ఆ సర్వే అలైన్మెంట్లు తరచూ మారుస్తున్నారంటూ కూడా రైతుల తరపున పోరాటం చేస్తున్నారు. అసలు ఏంది నిజంగా మొదట అలైన్మెంట్ ఎట్లా చేసారు, ఇప్పుడు అలైన్మెంట్ ఎందుకు మార్చారు, అసలు ఎందుకు ఇలా మార్పులు జరుగుతున్నాయి, అసలు మీ నష్టం జరిగింది, మీకు జరిగే నష్టం ఏంది దీంతో? గత 2018లో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారు 200 ఫీట్ రోడ్ని. అది ఎనిమామూలు మార్కెట్ నుండి పైడిపల్లి వరకు వస్తుంది. ఆ పైడిపల్లి నుండి మళ్ళీ ఇస్కాన్ టెంపుల్ నుండి వంగపాడు క్రాస్ వద్ద మనకు హైవేకి టచ్ అవుతుంది. ఈ రోడ్డు ప్రజాభిప్రాయ సేకరణ అప్పుడు ఈ ప్రస్తుత ప్రపోజల్ రోడ్డు లేదు. కానీ గత 2022 నుండి ఈ రోడ్డు ఒక ప్రజాప్రతినిధి ఒక భూమిని కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసిన భూమి నుండి పక్కకు ఆనుకొని ఈ ప్రపోజల్ రోడ్డు 200 ఫీట్ రోడ్డు పెట్టేసి దీన్ని ఆల్రెడీ ఇక్కడ వరకు ఎన్హెచ్కు టచ్ చేస్తున్న స్టేట్ అని చెప్పారు. గత మళ్ళీ 2022-23లో ఈ క్రాస్ రోడ్ని ఈ స్టేట్ కాక మళ్ళీ ఈ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ వెనక నుండి తిప్పారు. మళ్ళీ ఇంకా ఇప్పుడు ప్రస్తుతం 2024లో ఆ రోడ్డుని ఒక ప్రజాప్రతినిధి మనకు కొంతమంది అధికారులు కలిసి వాళ్ళ వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఇంకా దగ్గర 90 డిగ్రీస్లో రైతుల విలువైన భూమిని పోయేందుకు ప్రయత్నం చేస్తూ ఈ విధంగా ఇక్కడ వరకు రోడ్డు కలిపారు. గతంలో మనం చూస్తే ఆర్డీఓ సర్వే చేసి ఆగస్టులో ఏం చేశారంటే ఈ రిపోర్ట్ విడుదల చేశారు ఈ సర్వే నెంబర్ని. కానీ ఇది రోడ్డు స్టేట్గా వెళ్తుంది, ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ నుండి ఆ ఎన్హెచ్కి డైరెక్ట్గా స్టేట్గా వెళ్తుంది ఈ సర్వే నెంబర్ వస్తే. కానీ ఈ సర్వే నెంబర్లు కొలవకుండా కొత్తగా అలైన్మెంట్ చేసి మళ్ళీ కొత్త సర్వే నెంబర్లు కొలుస్తూ రైతులని గత 2 సంవత్సరాల నుండి అనేక మార్లు కొలిచి మార్కింగ్ చేసి వాళ్ళకు అవసరాలకు అమ్ముకోకుండా అప్పులు తీర్చకుండా వాళ్ళ పిల్లల పెళ్లి చేయకుండా కూడా ఈ అధికారులు గత 30 సంవత్సరాల నుండి వాళ్ళ తిష్ట వేసి ముఖ్యమైన అధికారులు కొంచెం ప్రజాప్రతినిధుల అండతోని గత 30 సంవత్సరాలు అదే స్థాయిలో అదే కార్యాలయంలో గత అధికారులు పనిచేసుకుంటూ అవినీతి అక్రమాలకి వీళ్ళకు ప్రోత్సహిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు బడా వ్యాపారవేత్తలకు వీళ్ళు అనుకూలంగా ఉంటున్నారు. ఈ రోడ్డు పోయిందని తెలిసినా కూడా గత 4 నెలల క్రితమే ఒక బడా వ్యాపారవేత్తకి విల్లాస్కి పర్మిషన్ ఇచ్చిండు. ఇది మీరు కామన్ పీపుల్కి అయితే పర్మిషన్ ఇవ్వడం లేదు. మీరు విల్లాస్కు ఒక 110 విల్లాస్కు ఇక్కడ పర్మిషన్ ఇచ్చిండు. అంటే రోడ్డు పోతుందని తెలిసినా కూడా ఇంకా కొంతమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఈ రోడ్డు మలుపుతుండు. ఒక ప్రజాప్రతినిధి అనుకూలంగా ఉండేటట్టు ఆ రోడ్డును అతను ఒక గుట్టను కొనుగోలు చేసి పక్కన నుండి రోడ్డు పెట్టిండు. అంటే ప్రజలకు ఉపయోగపడే రోడ్డుకైతే రైతులు సహకరిస్తారు. భూసేకరణ చట్ట ప్రకారంగా ఒకసారి రైతు ఒక భూమి రోడ్డు పోతే మళ్ళీ ఇచ్చేందుకు తీసుకునేందుకు కూడా ప్రభుత్వానికి అధికారం లేదు. కానీ ఇక్కడ 100 ఫీట్ల రోడ్డు కింద భూమి రైతులు ఇచ్చిండు, 33 ఫీట్ కింద పానాదికి ఇచ్చిండు, ఎన్హెచ్కి 200 ఫీట్ కింద ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు బైపాస్ రోడ్డు 200 అంటుండు, ఆ తర్వాత పక్కపంటి 300 ఉంది. ఇవన్నీ మీరు చేసిన ప్రజల కోసం రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులకి వ్యాపారవేత్తలకి అనుకూలంగా ఈ రోడ్డు తీస్తున్నారు. కాబట్టి ఈ ఏరియా లోపల మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సంబంధించిన ల్యాండ్ ఉందా? తన కోసమే 2022 లోపల అలైన్మెంట్ చేంజ్ చేసిరా? అతని కోసమే ఈ రోడ్డు పెట్టుకున్నారు. ఆ రోడ్డు కూడా అతని భూమి నుండే పక్కన నుండే వస్తుంది. ఒకవేళ అతను అవసరం లేదనుకుంటే ఇప్పుడు 200 ఫీట్ల రోడ్డు ప్రజాభిప్రాయ సేకరణ 2018 చేసిండు. ఆ 18 చేసినప్పుడు కూడా ఈ రోడ్డు లేదు కదా. అప్పుడు కొనుగోలు చేసిన తర్వాతనే ఈ రోడ్డు వచ్చింది. అంటే పక్క పట్టే వస్తుంది, ఆనుకొని వస్తుంది. ఒకవేళ వస్తే అతని భూమి కూడా పోవాలి కదా. అతని భూమి పోకుండా సామాన్య పౌర భూమి పోయి ఆ విలువైన భూముల్ని వాళ్ళ విలువ లేని భూముల్ని విలువ తీసుకుంటున్నారు. విలువైన భూముల్ని విలువ లేకుండా చేసి ఎంతో కొంత రైతుకు నష్టపరిహారం కలిసి వీళ్ళని రైతులను బుచ్చగాలు చేస్తూ వాళ్ళు కోటీశ్వరం అవుతున్నారు. అంటే ఈ రోడ్డు కేవలం ప్రజాప్రతినిధులు బడా వ్యాపారవేత్తల భూముల విలువల్ని పెంచుకోవడానికి మాత్రమే ఈ బైపాస్ 200 ఫీట్ రోడ్డు పెట్టిండు. ఈ 200 ఫీట్ అశాస్త్రీయంగా ఉంది. వెంటనే శాస్త్రీయంగా చేసి విలువైన భూముల్ని పోకుండా రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.
ఇది మొత్తంగా ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి అలైన్మెంట్ వ్యవహారం తరచూ మార్పులకు గురి చేయడము, విలువైన రైతులకు సంబంధించినటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి భూములను కూడా ప్రస్తుతం ఇదంతా కొత్తపేట క్రాస్, ఇక్కడే జంక్షన్ ఏర్పాటు చేయడానికి అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్ను అటాచ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది 163 హైవే, భూపాలపట్నం సంబంధించిన హైవే. సో ఆ హైవే దగ్గరే ఎన్ఎస్ఆర్ హాస్పిటల్, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కీలక నేతకు సంబంధించిన ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసినప్పుడే ఇక్కడ హైవేను అసలు అశాస్త్రీయంగా అసంబద్ధంగా ఇక్కడ ఓ బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో ఈ యొక్క భూములు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పంట పొలాల గుండా 200 ఫీట్ల రోడ్డును తీయడానికి సిద్ధమయ్యారు. ఈ రోడ్డు ఏదైతే ప్రస్తుతం ప్రతిపాదన చేస్తూ అలైన్మెంట్ చేస్తున్నారో దానికి అవతలి వైపున మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి దాదాపు 14 ఎకరాలకు పైగా గుట్టలకు సంబంధించిన ల్యాండ్ను కొనుగోలు చేశారు. దానికి విలువ తీసుకురావడానికే 2022 లోపల అలైన్మెంట్ చేసి ఈ మార్గం గుండా ఇన్నర్ రింగ్ రోడ్డు పోయే విధంగా ప్రతిపాదన చేశారు. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతము ఎన్ఎస్ఆర్కి సంబంధించినటువంటి ఆసుపత్రి, అదేవిధంగా ఎన్ఎస్ఆర్కి సంబంధించినటువంటి స్కూలు, ఈ రెండింటికి అనుకూలంగా ఉండేందుకు వాటికి ఆనుకొని ఈ యొక్క హైవే 200 ఫీట్లకు సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్ళే విధంగా మరొకసారి అలైన్మెంట్ మార్పులు చేసి కొంతమంది కార్పొరేట్ సంబంధించిన శక్తులకు, అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులకు అనుకూలంగా వాళ్ళ భూములకు రేట్లకు రెక్కలు వచ్చే విధంగా చేస్తూనే సామాన్య ప్రజలు, రైతులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేటువంటి రైతుల భూములను పూర్తిగా కొల్లగొట్టేందుకు అధికారులు అయితే పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాజీ మంత్రి తన స్వలాభం కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారిస్తే, ప్రస్తుతం ఓ మాజీ ఎమ్మెల్యే ఓ వ్యాపారి కోసం మరోసారి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను అధికారులు ఇష్టానురీతిగా మార్పులు చేస్తున్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు కాకుండా అలైన్మెంట్ మారిస్తే ఊరుకునేది లేదని రైతులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతామని చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కల్పించుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ యొక్క అలైన్మెంట్ వ్యవహారంతో ముడిపడే దాదాపు కీలకమైనటువంటి గత ప్రభుత్వ హయాంలో నేతలంతా కూడా ఇక్కడ బినామీల పేరుతో భూములు కొనుగోలు చేసి సాధారణ పేద రైతులకు సంబంధించిన విలువైన భూములను అయితే కొల్లగొట్టే ప్రయత్నంలో అలైన్మెంట్లు తరచూ చేంజ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు ఏకైక ఉపాధిగా ఉన్న వ్యవసాయ భూములను కాపాడాలంటూ కూడా రైతులందరూ వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.